హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం వీడియోలో నేర్చుకోబోయేది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కూడా బేసిక్ స్టిచెస్ నేర్పిస్తానండి. దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు దారపు విచ్చెలు, నెక్స్ట్ వచ్చేసి ఫ్రేము. ఈ ఫ్రేమ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ అంటే మనకి షాప్లో దొరుకుతుందండి. ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత ఇది ప్లాస్టిక్ అండ్ వుడెన్లో కూడా దొరుకుతాయి అండి, చెక్కలో కూడా. నెక్స్ట్ మనకు కావాల్సింది క్లాత్ అండి. ఇది పాప్లైన్ క్లాత్, వైట్ కలర్ తీసుకున్నాను. మనం స్టిచెస్ నేర్చుకోవాలంటే ఈ పాప్లైన్ క్లాతే చాలా సౌకర్యంగా ఉంటుందండి. కాబట్టి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. తర్వాత నీడిల్లో దారం ఎక్కించుకోవడానికి, ఇది మీకు అందరికీ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరండి, దీని గురించి అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి, ఫ్రేమ్ని సపరేట్ చేసి లోపల ఉన్న రింగుని తీసేసి పై ఉన్న రింగుని పక్కన పెట్టి లోపల రింగుని అడుగున పెట్టేసి దానిపైన క్లాత్ని అమర్చుకున్నామండి. ఆ పైన మనం పైన ఫ్రేమ్ని పక్కన పెట్టాం కదా, అది తీసుకొని నట్టు లూజ్ చేసుకొని ఆ క్లాత్ పై పెట్టేసేయాలండి. అడుగున రింగ్ ఉంది, పైన క్లాత్ ఉంది, దానిపైన ఫ్రేమ్లో పై ఉన్న రింగుని పెట్టామండి. తర్వాత కొంచెం నట్టును బిర్రు చేసుకున్న తర్వాత మన క్లాత్ లోపల లూజ్ ఉంటుందండి. ఆ లూజుని మనం జాగ్రత్తగా మెల్లిగా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా బయటికి లాగాలండి. కొంచెం టైట్ అవుతుంది చూడండి, కొంచెం ఇందాటికంటే సమ్ బెటర్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ నట్టుని ఇంకొంచెం టైట్ చేసుకోవాలండి. ఇంకొంచెం టైట్ చేసుకొని మరలా ఇంకేమన్నా లూజ్ ఉందేమో జాగ్రత్తగా లాక్కోవాలి. చూడండి, కొంచెం లూజ్ కనిపిస్తుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది, క్లాత్ ఎక్కువ లోపలికి వెళ్తుంది. దాన్ని జాగ్రత్తగా చిన్నగా వచ్చినంత వరకు లాక్కోవాలండి. నెక్స్ట్ మరలా ఇంకొంచెం ఉన్న నట్టు లూజ్ని టైట్ చేసుకొని జాగ్రత్తగా, మనకి ఫ్రేమ్ చూడండి పైకి ఉంది, ఆ ఫ్రేమ్ని నేను కొంచెం కిందకి అంటున్నానండి. కిందకి అన్నప్పుడు అడుగునున్న ఫ్రేమ్ పైకి వచ్చేస్తుందండి. అదిగో చూడండి, గమనించే ఉంటారు వీడియోలో. ఇక్కడేమో ప్లాస్టిక్ రింగ్ పైకి ఉందండి, పై వైపుది. ఇక్కడేమో అడుగు రింగు పైకి వచ్చింది, పైన ఉన్న రింగు కిందకి వెళ్ళిందండి. ఇలా చేసుకుంటాం అనేది కరెక్ట్. ఎక్కువ కిందకి అనకూడదండి, కొంచెం లైట్గా కిందకి అనేసేయాలి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది, టైట్గా వచ్చేసింది. మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటాం అయిపోయిందండి. ఇలాగనక మీరు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ పెన్సిల్తో ఆర్ పెన్తో అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. మీకు పెన్నుతో అయితే బాగా కనిపిస్తుందని నేను ఒక లైన్ గీసేసానండి. తర్వాత మనం ఇప్పుడు నేర్చుకోబోయే కుట్టు పేరు రన్నింగ్ స్టిచ్ అండి. ఇంగ్లీష్లో రన్నింగ్ స్టిచ్ అంటారు, తెలుగులో కాంతా వర్క్ అంటారండి. ఇది బేసిక్ స్టిచ్ అండి. కుట్లల్లో ఫస్ట్ ప్రథమంగా ఈ కుట్టుని మనం బేసిక్ స్టిచ్లో వాడతామండి. ఈ కుట్టు తర్వాతే మిగతా అన్ని కుట్లండి. చూడండి, సూదికి దారం ఎక్కించేసుకుంటున్నా. ఇది ఉండటం వల్ల నాకు సూదికి దారం ఎక్కించుకుంటాం చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందండి. లేకపోతే దాన్ని అటు చేసి ఇటు చేసి అంత చిన్న సూదిలో పట్టాలంటే చాలా టైం పట్టిద్ది. మనకు అది కాక సైట్ కూడా ఉంటుంది కదా. చూడండి, ఈజీగా 1 సెకండ్లో అయిపోయింది. తర్వాత కావాల్సినంత పొడవు దారం ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసానండి. ముడి వేసే విధానం చూడండి, ఏలుకు రౌండ్ ఫింగర్కి వేసేసి దాన్ని దగ్గర కానీ ముడి లాగేసానండి. మరి ఒకసారి చూడండి, బిగినర్స్కి అర్థం అవ్వాలంటే చూడండి, అలా నేను చేత్తో ఏ విధంగా అయితే రౌండ్ వేసి దగ్గరికి లాగి ముడిని లాగానో చూడండి, గమనించండి. అయిపోయింది ముడి వేయటం, చాలా ఈజీ అండి. ఇప్పుడు సూదిని ఫ్రేమ్ అడుగు నుంచి పైకి తీస్తున్నానండి. పైకి తీసి కొంచెం గ్యాప్ వదిలిపెట్టి అక్కడ నుంచి క్లాత్ని కొంచెం తీసుకుంటున్నానండి. మనం గ్యాప్ ఎంతైతే వదిలిపెట్టామో అంత క్లాత్ని మనం సూదికి తీసుకోవాలి. నెక్స్ట్ మరలా అంతేనండి, కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి కొంచెం క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం ఎండింగ్ వరకు కొంచెం గ్యాప్ వదిలిపెట్టాలి, కొంచెం క్లాత్ని సూత్తో తీసుకోవాలండి. ఈ విధంగా
ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఒక లైను అందంగా వచ్చేస్తుందండి. ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే, మనం ఎంత క్లాత్ దారం అయితే తీసుకున్నామో ఆ దారంకి ఏ సైజు ఉందో చూసుకొని అదే సైజు క్లాత్ని మనం గ్యాప్ వదిలేసేయాలండి. మరలా చెప్తున్నాను, ఇక్కడ మీకు కనిపించే కుట్టులో దారం ఎంత పొడవైతే ఉందో అదే పొడవు పక్కన మనం వదిలేసే క్లాత్ పొడవు కూడా ఈక్వల్గా ఉండాలండి. అలా కుట్టుకుంటా రావాలి. అదే ఈ కుట్టుకు అందము. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి. ప్లస్ ఇందులో కొంచెం ఫాస్ట్ కావాలంటే ఏం చేయాలంటే, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకటి తీస్తున్నామండి. అదే మనం మొత్తం నేర్చుకున్నాక 4-5 సార్లు ఒకేసారి సూదిని దూర్చి పైకి లేపొచ్చండి. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు మనం కుట్టు లైన్ మొత్తం వేసేసుకున్నామండి. అడుగుకు తిప్పేసి చూడండి, ముడి వేసే విధానం. క్లాత్కి కొంచెం సూదిని గుచ్చేసేసి 2 రౌండ్స్ వేసి తర్వాత సూదిని లాగేసామండి, అయిపోయింది. నెక్స్ట్ మనం దీనికి ఒక చిన్న డిజైన్ ఏదన్నా ఒక మొగ్గలాగా కానీ, నేనైతే ఇక్కడ హార్ట్ సింబల్ వేస్తున్నానండి. హార్ట్ సింబల్ ఎందుకు వేస్తున్నానంటే, నా వీడియోస్ చూసి నన్ను అభిమానించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరి కోసం ఈ సింబల్ వేశానండి. చూడండి, నేను చెప్పా కదా ఇందాక, ఒకేసారి 3-4 సార్లు పైకి కిందకి సూదిని మూవ్ చేసి, ఆ తీసుకునేటప్పుడు కూడా మీకు చెప్పాను కదండి, మనం తీసుకునే క్లాత్ వదిలేసే క్లాత్ ఈక్వల్ సైజులో ఉండాలి. అది మనం గమనించుకొని సూదిని పైకి కిందకి అనేది మూవ్ చేసుకుంటూ ఫాస్ట్గా చేసేయొచ్చండి. చూడండి ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అక్కడ సూదిని కిందకి దించేసి, ఆ కరువు వచ్చిన ప్రతి దగ్గర జాగ్రత్త అండి. అక్కడ షేప్ రావాలంటే సూదిని కిందకి దించి మరలా పక్క నుంచి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి సూదిని పైకి తీయాలండి. ఆ కరువుస్ దగ్గర మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఇలా మనం ఫాస్ట్గా ఫిల్ చేసేసుకోవచ్చండి. ఇది బేసిక్ స్టిచ్. కుట్లు నేర్చుకోవటానికి మనకి ఈ స్టిచ్ ఎందుకంటే బోర్డర్స్కి అన్నిటికీ డిజైన్స్కి వాడుకోవచ్చండి. కానీ మనకి చెయ్యి తిరగటానికి ఫస్ట్గా నేర్చుకునే బిగినర్స్ కోసం ఎవరికైనా కానీ ఫస్ట్ ఈ కుట్టుని చేతికి అలవాటు చేస్తామండి. దానివల్ల సూదిని మూవ్ చేయటానికి మనకి స్టఫ్ స్టిచ్చెస్కి కూడా అలవాటు అయిపోతుంది. చూడండి, దీన్ని ఓన్లీ అవుట్లైనే కాదండి, ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఏ డిజైన్ వేసుకున్నా ఆ డిజైన్ లోపలంతా ఇలా ఫిల్ చేసుకోవచ్చు అండి. ఒక దారం అని కాదు, మల్టీ కలర్, సింగిల్ కలర్, డబుల్ కలర్, ఎవరి టేస్ట్ను బట్టి వాళ్ళు ఇలా ఫిల్ చేసేసుకోవచ్చండి. అవుట్లైన్కి ఒక అందం వస్తుంది, తర్వాత ఫిల్లింగ్కి ఇంకొక లుక్ వస్తుందండి. మనం ఆ డిజైన్ ఎంచుకున్న దాన్ని బట్టి, మనం కుట్టాలనుకున్న దాన్ని బట్టి మనం ఫిల్లింగ్ చేసుకోవాలా లేకపోతే అవుట్లైన్ చేసుకోవాలా, ఏది చేస్తే బాగుంటుందని మనం ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు అవుట్లైన్ ఫిల్లింగ్ అని నిర్ణయించుకొని చేసుకోవాలండి. నేను ఒకేసారి అవుట్లైన్ చూపించాను, ఫిల్లింగ్ చేయడం కూడా చూపించేస్తున్నానండి. అయితే నేను మొత్తం ఫిల్ చేయను, ఒక 2-3 లైన్స్ వేసేస్తానండి. ఇష్టమైన వాళ్ళు ఫిల్లింగ్ చేసుకోండి, లేదంటే అవుట్లైన్కి వాడుకోండి. చూశారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో, సింపుల్గా. థర్డ్ లైన్కి వచ్చేసానండి. మనకి ఒక 2-3 లైన్లు వేస్తే అంత షో అనిపించదండి, అది మొత్తం ఫిల్ చేస్తే అందం కనిపించిద్ది. చూడండి జాగ్రత్తగా. ఇలా మనం రౌండ్ ఈ సింబల్ షేప్ ఇచ్చిన తర్వాత అవుట్లైన్ వేసాం కదండి. అవుట్లైన్ వేసిన తర్వాత లోపల నిలువు లైన్స్ అయినా వేసుకోవచ్చు, అడ్డం లైన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అదే షేపు లైన్స్ అయినా వేసుకోవచ్చు అండి. మన టేస్ట్ని బట్టి అది అడ్డం లైన్స్ వేసుకోవాలా, నిలువు లైన్స్ వేసుకోవాలా, లేకపోతే ఇచ్చిన షేప్ని బట్టి అదే లైన్ వేసుకోవాలా చూసుకోవాలండి. అయిపోయింది. చూడండి, నేను ఇక్కడ ముడి వేసే విధానం కూడా చూపించాను. ఏ దారం సూదికి మెలకేయాలనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. అయిపోయిందండి.
నేను ఇక్కడ గ్యాప్లో మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. రేపు మరొక 3 స్టిచ్చెస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.